ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ సినిమా ద్వారా ఏం ఫ్రెష్నెస్ అంటే ఆ లుక్ ఫ్రెష్ ఉంది. మీరు ఫ్రెష్ గా ఉన్నారు, కళ్ళు కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను అక్కడ ఇక్కడ విన్నాను, అంటే మనకి ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మన బ్రదర్స్ ఇంత స్టార్స్, మన వాళ్ళు ఇంత స్టార్స్, మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన ఆనంద్ మంచి సక్సెస్ ని చవి చూస్తున్నాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది చర్చ నడుస్తుంది బయట. ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఓకే ఓకే. కానీ అంకుల్, మీ ఇద్దరు పిల్లల కన్నా మీరే అందంగా ఉంటారు. అసలు మీరు వచ్చుంటే వేరేలాగా ఉండేది. సో నెక్స్ట్ విజయ్ మూవీలో కానీ ఆనంద్ మూవీలో కానీ మీరు ఫాదర్ గా చేయాలి, లేదనుకుంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏదో ఒక మూవీలో చేయాలి. నాకు తెలిసి ఆయన ఇండస్ట్రీకి వస్తే మీకన్నా బాగా బిజీ అయిపోతుంది. నా అన్న నిజంగానే వాడతారా? షాంపూ అయిపోయిన తర్వాత కూడా వాటర్ పోసి బాత్రూమ్ లో ఏం జరుగుతుంది నాకేం తెలిసిపోయి. ఎప్పుడైనా రియల్ లైఫ్ లో వైష్ణవ్ లాంటి క్యారెక్టర్స్ చూసారా మీరు? బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటాం. భలే ఎస్కేప్ అయ్యారు. బేబీకి ముందు ఆనంద్ దేవరకొండ, బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ అంటే ఏమని చెప్తారు? ఇద్దరు యాక్టర్స్ కాబట్టి సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారు? ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో అంత ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషా. రైట్ నౌ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆనంద్ దేవరకొండ. అదేనండి మన విజయ్ దేవరకొండ బ్రదర్స్. హాయ్ బ్రదర్. మీరు గ్రేట్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి మళ్ళీ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మీ యాజ్ విజయ్ దేవరకొండ బ్రదర్. సో అదే అన్నప్పుడు ఇంకా పేరు తెలిసిపోద్ది కదా, కానీ గ్రేట్ కాదనమాట. లేదు లేదు, అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకో, గూగుల్లో వాళ్ళు తీసేస్తారు కదా. ఇంకా ఇప్పుడు గూగుల్లో కొట్టామనుకో ఆనంద్ దేవరకొండ అని, కింద బ్రదర్ ఆఫ్ విజయ్ దేవరకొండ వస్తుంది. కరెక్ట్. నాకు తెలిసినంత వరకు ఒక 2-3 మూవీస్ తర్వాత తీస్తారు. అది ఎప్పటికైనా కావాలా? యాక్చువల్గా ఏ హీరోకైనా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం వికీపీడియాలో బ్రదర్స్ కింద ఉంటుంది, బట్ మీకు లక్కీగా పైన ఉంది అనమాట. సో అది గుడ్, లక్కీ. ఎస్, యు ఆర్ అ లక్కీ పర్సన్, లక్కీ బ్రదర్ ఫర్ విజయ్. సో అండ్ ఫస్ట్ టైం యాక్షన్ మూవీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది మా అందరికి కొంచెం చాలా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంది. అసలు ఏంటి లవర్ బాయ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయి యాక్షన్ మూవీ అనగానే, ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అయితే కాదు, ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్. కామెడీ క్రైమ్, యా. ఓకే. బేసిక్లీ మూవీస్ లైక్ స్వామి రారా, రన్ రాజా రన్, ఈ జానర్లో హిట్ అయిన సినిమాలు. ఒక విధంగా చూస్తే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారు ఎవరు, ఈ సినిమాలు ఉండే స్పేస్లో ఉంటుంది. ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్, కానీ ఇది ఒక యూనిక్ ప్రజెంటేషన్ అయితే ఉంది. బట్ యా, క్రైమ్, కామెడీ, రొమాన్స్ అనేది అండర్ టోన్ పెద్దగా ఉండదు రొమాన్స్ దీంట్లో. ఓకే. సో బేబీ సక్సెస్లో నుంచి బయటకు వచ్చారా అందరూ, టీం అంతా? సక్సెస్ నుంచి బయటికి రావటం అంటే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారా? అది ఎప్పటికైనా ఆడియన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఎప్పటికైనా ఎంజాయ్ చేస్తాం అది. అంటే చాలాసార్లు ఇప్పటి వరకు కూడా నన్ను సోషల్ మీడియా ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్లలో గమ్గమ్మనేసి ఆ పాటలు వస్తుంటాయి, కానీ ఎవ్రీ 3rd, 4th రీల్ ఆర్ వాట్ ఎవర్ పోస్ట్ అనేది బేబీ పాటలు, బేబీ సీన్లు అవే ఇంకా వస్తున్నాయి. నాకు ఇంకా మెసేజెస్ కూడా బేబీ గురించే ఉంది. సో ఐ థింక్ పీపుల్ స్టిల్ ఆర్ వెరీ, ఇట్స్ ద ఆ మూవీ అనేది చాలా ఫ్రెష్ ఉంది జనాల మైండ్లో, ఆడియన్స్. అంటే బేబీకి ముందు ఆనంద్ దేవరకొండ, బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ అంటే ఏమని చెప్తారు? దేర్ విల్ బి ఎనీ బిగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్? డెఫినెట్లీ బిగ్ చేంజ్. రెస్పాన్సిబిలిటీ పెరిగిందా, లేకపోతే? డెఫినెట్లీ అన్ని విధాలలో వెరీ ఫియర్ అనేది ఉంటుంది, కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగి ఉంటుంది. ఓకే. కథల సెలెక్ట్ చేసే విషయం కూడా కొంచెం మార్చాల్సి వస్తుంది. నౌ మోర్ పీపుల్ నో యూ యాజ్ అన్ యాక్టర్. ముందు మిడిల్ క్లాస్ మెల్డీస్ హిట్ అయినా దాని తర్వాత సర్లే చూద్దాం, చిన్న చిన్న సినిమాలు చేస్తుండు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తుండు అని ఇది ఉండే. బేబీ కూడా ఒక డిఫరెంట్ ఫిలిం అయినా అంత పెద్ద సక్సెస్ వచ్చే వరకు దే విల్ బీ లైక్, ఓకే హీరో ఏం చేస్తాడు ఇప్పుడు అనేది ఒకటి వస్తుంది కదా. సో దాని తగ్గట్టు చేయాల్సి వస్తుంది సినిమాలు. కానీ
అదేవిధంగా నా పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే మంచి కాన్సెప్ట్స్ తోటి రావాలి, డిఫరెంట్ ఫిల్మ్స్ తోటి రావాలి, కొత్త డైరెక్టర్లు కూడా తీసుకొస్తే బాగుంటుంది, కొత్త టెక్నీషియన్స్ తోటి వర్క్ చేయాలి. కొత్త డైరెక్టర్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం ఇండస్ట్రీకి? అంటే వాళ్ళు ఒక కొత్త, అంటే నాకు వచ్చే స్టోరీస్లో నాకు ఎందుకో ఆల్వేస్ ఐమ్ అట్రాక్టెడ్ టు డెబ్యూ డైరెక్టర్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ భయం కూడా ఉంటుంది డెబ్యూ డైరెక్టర్స్ తోటి పనిచేయటంలో. మనకి ఒక విధంగా పుల్ ఆఫ్ చేయగలుగుతారా, ఏ విధంగా తీస్తారు, అంత డైరెక్టర్స్ అనే ప్రొఫెషన్ ఇట్స్ వెరీ హార్డ్. యూ హ్యావ్ టు కంట్రోల్ సో మెనీ థింగ్స్. ఇట్స్ బీయింగ్ అన్ యాక్టర్ ఈజ్ ఈజీ దాన్ బీయింగ్ అ డైరెక్టర్ యాక్చువల్లీ. సో చేయగలుగుతారా లేదా అనే భయం ఉంటుంది, కానీ దే బ్రింగ్ సమ్ న్యూ ఎనర్జీ, న్యూ పర్స్పెక్టివ్. ఓకే, బట్ బిఫోర్ ఒక మాట అన్నారు అనంత్, అంటే బేబీ తర్వాత భయం పెరిగింది, రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిందని. అంటే ఎందువల్ల? ఇప్పుడంటే ఇండస్ట్రీలో చాలామందిని చూస్తున్నాం, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తమ్ముళ్ళు 1 or 2 మూవీస్ హిట్ అయ్యి తర్వాత సక్సెస్ని చూడలేని చాలామందిని హీరోస్ని కూడా చూస్తున్నాం, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉన్న పెద్ద స్టార్ హీరోస్ తమ్ముళ్ళను కూడా. బట్ అది చూసి ఎప్పుడన్నా ఓకే మనం ఇలా అవ్వకూడదు, ఇది కాదు లైఫ్, ఇలాంటి స్టోరీస్ తీసుకోవాలి, ఇలాంటి మూవీస్ తీయాలి, ఇలా ముందు జాగ్రత్తతో ఉండాలని ఎప్పుడన్నా అనుకుంటావా, లేకపోతే వేరే ఇంకేదన్నా ఉంటుందా? ఎవరికైనా ఉంటుంది, ఇన్ ద సెన్స్ దట్ వీ డోంట్ వాంట్ బ్రింగ్ అ బ్యాడ్ నేమ్ టు అవర్ సెల్స్ అండ్ టు అవర్ ఫ్యామిలీ. అది ఎప్పటి నుంచో ఉంటుంది. ఏ ప్రొఫెషన్లో అయినా మంచి పేరు తెచ్చుకోవాలనే, ఆ రెప్యుటేషన్ తెచ్చుకోవాలనేది ఉంటుంది. అది మిడిల్ క్లాస్ మెల్టీస్ తోటి, బేబీ తోటి, నా స్టోరీ సెలెక్షన్ తోటి ఆ రెప్యుటేషన్ అనేది బిల్డ్ అయింది. బేబీ ఇంత సక్సెస్ వచ్చి ఆ నంబర్లు వచ్చేసరికి ఏ విధంగా భయం అంటే, యాజ్ అ నోటెడ్ యాక్టర్ మంచి ఆపర్చునిటీస్, ఇంకా మంచి సినిమాలు రావాలి, పెద్ద ఒక వరకు ఆ సినిమా తగ్గట్టు బడ్జెట్లు పెంచాలంటే, మంచి టెక్నీషియన్స్ తోటి పనిచేయాలంటే ట్రేడే మాట్లాడుతుంది. మనం ఎంత మంచి యాక్ట్ చేసినా సినిమా హిట్ అవ్వకపోతే మంచి టెక్నీషియన్స్ తోటి మంచి పబ్లిసిటీ, పోస్టర్లు అవన్నీ పడవు అనమాట. ఆ ట్రేడే మాట్లాడుతుంది అనమాట. సో ఆ ట్రేడ్ విషయంలో భయం ఉంటుంది. నేను అక్కడ ఇక్కడ విన్నాను, అంటే మనకి ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మన బ్రదర్స్ ఇంత స్టార్స్, మన వాళ్ళు ఇంత స్టార్స్, మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన ఆనంద్ మంచి సక్సెస్ని చవి చూస్తున్నాడు, ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తున్నాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది చర్చ నడుస్తుంది బయట ఇప్పుడు. అది మీ దాకా వచ్చిందో రాదో నాకు తెలియదు. చర్చ నడుస్తుంది. ఓకే, అంటే నాకు తెలీదు, అది జస్ట్ మూవీస్ అండి. ఇప్పుడు ఆ మూవీస్ అదే నేనేం చేయలేదు, అది సినిమాలు ఆ డైరెక్టర్లు చేసిందే. మనం ఐడెంటిఫై చేసి ఆ కరెక్ట్ సినిమాలు చేయాలి. ఓకే, అంటే మీ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ఒక మూవీ సక్సెస్ అవటంలో? అంటే యాక్టింగ్ రేదర్ దెన్ యాక్టింగ్ ఎంతవరకు? ఇప్పుడు లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి కొంచెం బర్డన్ తీసుకెళ్ళాలి. అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ బర్డన్ విత్ యూ. అంటే ఆ సినిమా విషయంలో సెల్లింగ్ అనేది మీ పేరు మీద జరుగుతుంది. అంటే మీరు ఏ డిస్ట్రిబ్యూటర్కి అమ్మినా, ఏ ఓటీటీకి అమ్మినా, ఇది ఈయన సినిమా, ఆయనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, ఆయనకి ముందు సినిమాలు టీఆర్పీలు ఎట్లున్నాయి, ముందు సినిమాలు ఓటీటీలో ఎట్లా పర్ఫామ్ చేసినాయి అనేది ఆ హీరో పేరు మీదనే జరుగుతుంది. సో ఆ బర్డన్ అనేది ఉంటుంది. సో ప్రొడ్యూసర్కి ఆ నమ్మకం అయితే తీసుకురాగలిగారా మీరు? సో ఓకే, ఆనంద్ మీద ఒక 10 రూపాయలు పెడితే మనకు 15 రూపాయలు వస్తుంది, ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ, బికాజ్ బేబీ తర్వాత డెఫినెట్లీ విత్ 3 films ఐఎమ్ సైన్ టు డూ 3 more films. సో అదే చెప్తుంది ఆరామ్సే చేయగలుగుతారని. కానీ సర్కమ్స్టాన్సెస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి మన చుట్టూ. యాజ్ ఆడియన్స్, నేను కూడా ఒక ఆడియన్స్ కాబట్టి చెప్పగలుగుతున్నా, జనాల ఇంట్రెస్ట్ మారినాయి, జనాల అటెన్షన్ స్పాన్ మారింది, సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సినిమాలే కాదు, గేమింగ్, బెట్టింగ్లు, ఐపీఎల్, ఒక విధంగా పాలిటిక్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అయింది. సో ఇన్ని దాంట్లో సినిమాని ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ఏంటి, ఓటీటీ స్పేస్ కూడా, ఓటీటీ ఆల్ ద డిఫరెంట్ ఓటీటీస్ ఆర్ ఆల్సో ఫిగరింగ్ అవుట్ వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్స్, డిజిటల్ కమర్షియల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వాళ్ళు కూడా ఫిగర్ అవుట్ అవుతుంది. కాబట్టి మార్కెట్ కొంచెం
అటు ఇటు ఇంకా బ్యాలెన్సింగ్ అవుతుంది. వన్స్ ఇంకో మేబీ ఇయర్ ఎండ్ కల్లా అవన్నీ సెటిల్ అయిపోతాయి. బికాస్ పెద్ద సినిమా స్టార్స్కి కూడా కొంచెం నేను వింటున్నా కొంచెం లాస్ట్ 2 years కన్నా ఇప్పుడు తక్కువ అమ్ముతుండ్రు, తక్కువకి అమ్మాల్సి వస్తుంది అనేది నేను వింటున్నా. అంటే సింగిల్ డిజిట్ మూవీస్ తీసినా కానీ యూ గాట్ గుడ్ నేమ్. అది ఎక్కువ అమ్మ నాన్న ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, అన్న ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అందరూ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్. దాంట్లో ఇంకా ఫ్యామిలీ, ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ, సో ఆల్ ఆఫ్ దెమ్ ఎంజాయ్ ఇట్ ఆఫ్ కోర్స్. సో ఐ థింక్ విజయ్ దేవరకొండ కన్నా కూడా ఆనంద్ దేవరకొండ చాలా ఫాస్ట్గా తీస్తున్నారు మూవీస్ ఇప్పుడు. నో నెంబర్ ఆఫ్ మూవీస్ 19లో వచ్చారు. ఆల్మోస్ట్ దిస్ ఇస్ యువర్ 6th or 7th మూవీ. 6th. సో విజయ్ దేవరకొండది ఒక 10th మూవీ అనుకుంటా. 12 అయిపోయింది. అంటే క్లోజ్ టు వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు 3 movies సైన్ చేసి. అంటే నావి అన్న ముందు ఫాస్ట్గా చేస్తుండే, ఎందుకు స్మాలర్ ఇప్పుడు గీత గోవిందం కూడా అంత పెద్ద హిట్ అయినా అది 6 crore బడ్జెట్టే. అవును. నాది బేబీ 6-7 crores, ఇది 6-7 crores. నాది వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయి. అన్నవి ప్రతి సినిమా ఆల్మోస్ట్ 100 days 110 days ఉంటుంది, నా 60 days ఉంటుంది. అండ్ ప్లస్ ఐఎమ్ ఇప్పుడు బేబీ అంత పెద్ద హిట్ అయినా దాంట్లో లొకేషన్స్ అవన్నీ చూస్తే కుక్కట్పల్లిలో బస్తీ, కాలేజ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంతే. సో లొకేషన్స్ పరంగా లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉండవు. అన్న సినిమాలకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా అబ్రాడ్కి వెళ్ళడము, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్, బాడీ మార్చాల్సి వస్తుంది. సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు డూ బిగ్గర్. బేబీకి హార్డ్లీ ఒక 4-5 crores పెడితే దాదాపు 100 crores కలెక్ట్ అయిపోయింది. ప్రొడ్యూసర్ అయితే ఇంకా వేరే లెవెల్. అందరూ ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ. ఇట్ మేడ్ కెరియర్ ఫర్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఎస్కేన్ అన్న మేడ్ ఆల్ ఆఫ్ అవర్ కెరియర్స్ బై మేకింగ్ హిస్ కెరియర్. అంటే నా కెరియర్, వైష్ణవిది, విజయ్ బుల్గానింది, డిఓపి ఎంఎన్ బాలరెడ్డి, దాంట్లో ఒక చిన్న పార్ట్ తీసుకున్న రవి అని ఒక రైటర్, ఆయన ఒక సినిమా చేయబోతుండు. సాయి రాజేష్ అన్నకి 3-4 films సైన్ చేసిండు. సో ఇంతమంది కెరియర్. సినిమా జరిగేటప్పుడు ప్రొడక్షన్ మధ్యలో ఆగిపోతే డబ్బులు లేక ఆయన ఇల్లు కూడా అమ్మేసి పెట్టారని విన్నాను. దీస్ డీటెయిల్స్ అంటే ఐ డోంట్ నో కమర్షియల్ డీటెయిల్స్ అని అవన్నీ నాకు. కానీ ఇస్కేన్ అన్న ఒకటే చెప్పగలుగుతా, ఆయన ప్యాషన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ సెకండ్ టు నన్. ఎవరు అది క్వశ్చన్ చేయలేరు. ఓకే. ఎందుకంటే ఆయన పొద్దున్న లేస్తే సినిమా, ఎప్పుడైనా సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. ఓకే. సో ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలి. ట్యాక్సీ వాళ్ళ అప్పుడు చూసినా, మళ్ళీ ఇప్పుడు బేబీ అప్పుడు చూస్తున్నా, ముందు కూడా నేను ఇంకో సినిమా చేయబోతున్నా. ఓకే. సో హిస్ ప్యాషన్ ఇస్ క్రేజీ. సో ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ డన్ దట్. ఓకే. అంటే ఇప్పుడు అన్న యాక్టర్ అయ్యారు కాబట్టి నేను యాక్టర్ అవ్వాలనుకున్నారా, లేకపోతే అట్లనే అయినా? అంతేనా? అట్లనే అయినా. లేకపోతే బ్లడ్లో ఉందా? బ్లడ్లో అంటే మన ఫోర్ ఫాదర్స్ ఎవరో ఉంటే మనకి మా ఫోర్ ఫాదర్స్ ఎవరు లేరు, అదే నేను చెప్తుంది. ఇంట్రెస్ట్ అనేది మా డాడీకి ఉండే. డాడీకి ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ చేయాలని? ఓ. డాడీకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఆ కాలంలో కొంచెం కష్టంగా ఉండేది. అసలు ఫర్గెట్ ఓపెనింగ్ ద డోర్స్ టు ఎనీ ఆఫీస్. అసలు డోర్లే లేవు. ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే యాక్టర్ అవుతాం అనేది కూడా తెలియని కాలం అది. ఓ, నాన్న కూడా బాగా తిరిగారు అయితే ఇండస్ట్రీలో తిరగలేదు, కానీ ట్రై చేసిండు. ఆయన యాక్టింగ్ చెయ్యాలి ఏదో విధంగా. ఆయనకి సినిమాల మీద ప్రేమ ఉండేది చాలా. అదే ప్రేమ మా అన్నకు వచ్చింది. మా డాడీ ఎప్పుడు ఇండస్ట్రీలో లేకుండే. ఓకే. కానీ ఆ పిచ్చి మా అన్నకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ అంకుల్, మీ ఇద్దరు పిల్లల కన్నా మీరే అందంగా ఉంటారు. అసలు మీరు వచ్చి ఉంటే వేరేలాగా ఉండేది. ఆయన నిజంగా ఇప్పుడు మా డాడీవి చిన్నప్పుడు ఫొటోస్, లైక్ వెన్ హీ వాజ్ 20-21, ఆ ఫోటోలు చూస్తే అసలు ఫుల్ స్టైలిష్ ఉంటారు. ఆయన ఇప్పుడే స్టైలిష్గా ఉన్నారు. మేము చూస్తుంటాం కదా అప్పుడప్పుడు. బట్ మీలో చూసుకొని బాగా ఎంజాయ్ చేస్తుంటారు, హ్యాపీగా ఫీల్ అయ్యి. డెఫినెట్లీ ఫాదర్స్, మదర్స్, ఎవ్రీబడి. ఇప్పుడు మీ ఇద్దరు స్టార్స్ అయిపోయారు కదా, మంచిగా నాన్నని ఒక మంచి నాన్న రోల్లో చూడొచ్చా మేము ఎప్పుడన్నా? నో, ఆయనకి అసలు చాలా మంది అడుగుతుండ్రు, కానీ ఆయన చేయట్లేదు. ఓకే. మీరు అడగండి ఒకసారి, చేస్తారు. అది చెయ్యొచ్చు కదా. ఇప్పుడు మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. మీలాంటి నాన్నలే కావాలి మాకు కూడా, న్యాచురల్గా ఉండాలి. సో నెక్స్ట్ విజయ్ మూవీలో కానీ ఆనంద్ మూవీలో కానీ మీరు ఫాదర్గా చేయండి. లేదనుకుంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏదో ఒక మూవీలో చేయండి. ఓకే. నాకు తెలిసి ఆయన ఇండస్ట్రీకి వస్తే మీకన్నా బాగా బిజీ అయిపోతారు. డాడీయా? చాలా బిజీ అయిపోతారు. డేట్స్ దొరకటం కష్టం.
బట్ మీ ఇద్దరు మంచి చెడులు ఇండస్ట్రీకి సంబంధించినవి అవి నాన్న టేక్ కేర్ చేస్తారా, లేకపోతే మీ ఓన్ డిసిషన్ క్రియేటివ్ డెసిషన్స్ కంప్లీట్లీ వీ టేక్ కేర్. అంటే ఏ సినిమాలు చేయాలి ఏంటి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, సజెషన్స్ తీసుకుంటాం ఇట్లా ఇది అని. అప్పుడప్పుడు సరదాగా మా డాడీ స్క్రిప్ట్లు కూడా చదువుతారు, కానీ ఆ టైంకి మేము ఆల్రెడీ సినిమా ఎక్కించి షూటింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో జస్ట్ టు గివ్ హిస్ ఒపీనియన్ ఆన్ థింగ్స్. ఎప్పుడన్నా ఎడిట్ బేబీ సినిమా కూడా నేను ముందే ఒక 10 days ముందే డాడీకి చూపించిన, అంటే ఎస్కేన్ అన్న రాజేష్ అన్న కలిపి మేమంతా చూసినాం. సో ఆయన సజెషన్స్ అయితే తీసుకుంటాం యాజ్ అ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఏమనుకుంటుండో ఏంది అనేది వి టేక్ హిస్ ఒపీనియన్. సో ఇద్దరు యాక్టర్స్ కాబట్టి సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారు? సక్సెస్ వచ్చినప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డౌన్ అవటం ఎలా ఉంటుందా, లేకపోతే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నదమ్ములకి? బ్యాలెన్స్ ఉండాలి. ఇంకా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే ఎందుకు సర్టన్ డెసిషన్స్ వల్ల ఏం జరిగింది, సక్సెస్ అయిందా ఫెయిలియర్ అయింది అనేది అండర్స్టాండ్ కాంప్రిహెండ్ చేసుకోవడం ముఖ్యం. కానీ దానివల్ల ఎమోషనలీ ఇంబ్యాలెన్స్ ఉంటే అసలు యాక్టర్స్ ఉండటం చాలా కష్టం. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో అంత ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. సో యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు, చాలా పాలిటిక్స్ ఉంటాయి సినిమాల చుట్టూ, చాలా ఒపీనియన్లు ఉంటాయి, చాలా యా. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మోర్ నేనేమంటా అంటే క్రియేటివిటీ, యాక్టింగ్ అనే ప్రొఫెషన్ మీద యాక్టర్స్ లాగా ఉండిపోవడం అనేది ముఖ్యం. మిగతా అన్నీ ఫ్లఫ్, మిగతా అంతా ఎక్స్ట్రాస్. బట్ అన్నది ఆ టైంలో ఎక్కువ బాధపడింది ఎవరు? ఏ టైంలో? పాలిటిక్స్ జరిగినప్పుడు. పాలిటిక్స్ జరిగినప్పుడు అంటే పాలిటిక్స్ అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. బాధ అంటే ఒకనొక టైంలో విజయ్ గారిని బాగా టార్గెట్ చేశారు కదా. ఏ టైంలో? ఈవెన్ సోషల్ మీడియా కావచ్చు, అంటే ఇప్పుడు నెటిజన్స్ కొంతమంది కావాలని, లేకపోతే కొంతమంది అంటే చాలా ఉన్నాయి ఇంకా. సో అవి ప్రతి యాక్టర్కి ఒక విధంగా జరుగుతూ ఉంటాయి. మేము అబ్జర్వ్ చేసింది అయితే ఒక విధంగా ఒక సర్టన్ సెక్షన్ నుంచో సర్టన్ టార్గెటెడ్ నేచర్ అటాక్స్ అయితే జరుగుతుంటాయి. అంటే సినిమాలు రాకముందే అంటే ముందే యూట్యూబ్లలో థంబ్నెయిల్స్ వేరే సినిమాలు రివ్యూలు పెట్టేసి ఈ సినిమా కూడా ఇట్లా అని, సినిమా రిలీజ్ అవ్వకముందే ఇలాంటివి ఎందుకు ఎక్కడి నుంచి చేస్తున్నా అనేది మేమైతే అబ్జర్వ్ చేసినాం. సో వాట్ ఈస్ బిహైండ్ దిస్, హూ ఇస్ బిహైండ్ దిస్ అనేది క్వశ్చన్. కానీ మేమేమంటామంటే ఇది ఎమోషనలీ ఫీల్ అయ్యి బాధపడడం కంటే సినిమాల మీద ఫోకస్ చేయడం ముఖ్యం. మంచి కంటెంట్ తీసుకురావాలి, మంచి సినిమాలు చేయాలి, ఆడియన్స్కి ఆ ఫ్రెష్నెస్, ఆ ఎనర్జీ ఆ థియేటర్లోనే చూపించడంలోనే మంచిది. దీని మీద ఎక్కువ ఫోకస్ కన్నా దాని ఈ సినిమా ద్వారా ఏం ఫ్రెష్నెస్ అంటే మీరు అన్నారు గమ్ ద్వారా చాలా, అంటే ఆ లుక్కే ఫ్రెష్గా ఉంది. మీరు ఫ్రెష్గా ఉన్నారు, కళ్ళు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, ఫంకీగా ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ దిస్ ఫిలిం. అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ నేచర్ అయితే ఉంది సినిమాకి స్క్రీన్ ప్లే పరంగా. అండ్ ఈవెన్ జానరా కూడా, ఈ జానరా మనం చాలా థ్రిల్లర్ సినిమాలు చూస్తాం, చాలా క్రైమ్ సినిమాలు చూస్తాం, కానీ కామెడీ దాంట్లో మర్జ్ చేసి చేయటం అనేది చాలా రేర్గా చూస్తాం. లైక్ స్వామి రారా కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అంటే మూవీకి ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో ఏమన్నా బాగా కేర్ తీసుకుంటారా? అంటే లుక్స్, లేకపోతే ఏదైనా తింటాం ఫుల్గా? లేదు, ఉండదా? నాకంత యాపిటైట్ ఉండదు. తినడం అంత ఇష్టంగా. అన్న ఎంజాయ్ చేస్తాడు, కానీ అన్న నాకన్నా చాలా స్ట్రిక్ట్, డిసిప్లిన్ ఎక్కువ అన్నకి, నాకన్నా ఎక్కువ. నాకు లక్కీగా మెటబాలిజం మంచిగా ఉంటుంది కాబట్టి ఇష్టమా బాగా సిక్స్ ప్యాక్ చేయటం, కండలు పెంచడం? చేసిన ఈ సినిమాకి అదే కనిపిస్తుంది, అందుకే లైవ్ లో సిక్స్ ప్యాక్ చూపించమని అడగొద్దు మళ్ళీ. ఎవరు అడగట్లేదు. సినిమాలో చూపిస్తారా? చూపిస్తా. ఓకే, ఈ సినిమాలో ఉంది. లాస్ట్ లో రివీల్ చేస్తారా? అందరి హీరోలు రివీల్ చేస్తారు, ఫస్ట్ లో రివీల్ చేస్తారు. ఓకే, సో అన్న టీజర్ చూసిన తర్వాత ఫీలింగ్ ఏంటి? గట్టిగా కొట్టబోతున్నావు 31st? లేదు, అట్లేం లేదు. హీ సెడ్ చాలా ఫంకీ సినిమాలు తీస్తున్నారా, చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తున్నావు, ఐ హోప్ దిస్ వన్ ఆల్సో వర్క్స్ అనే స్పేస్లో చెప్పిండే. ఓకే, ఐ హోప్ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ లాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మధ్య ఉండే బ్రదర్ అండ్ ఇద్దరి మధ్య బ్రదర్స్ కన్వర్సేషన్ ఈజ్ డిఫరెంట్. అంటే మీ కన్వర్సేషన్ ఎలా ఉంటుంది యు అండ్ విజయ్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు?
రిగార్డింగ్ ఎనీథింగ్, ఏదైనా మాట్లాడుకుంటాం. అమ్మాయిల స్కై కింద గురించి లేకపోతే లవర్స్ గురించి, సినిమాల గురించి, ఇంట్లో. అన్నిటి గురించి మాట్లాడతాం. ఏదంటే వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా ఓకే, స్పోర్ట్స్ గురించి, సినిమాల గురించి, ఏ సినిమా బాగుంది. మొన్న కూడా వైజాగ్లో ఉంటే వైజాగ్ నుంచి ఫోన్ చేసి, అరే ఏదన్నా సినిమా చెప్పరా చూస్తా అంటే, ఎలక్షన్స్ కన్నా ముందు, పోలింగ్ కన్నా ముందు నేను ఒక బేబీ రెయిన్డియర్ అని ఒకటి నెట్ఫ్లిక్స్లో వస్తే అది చూడమన్నా. ఓకే, సో అన్నీ డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారో అట్లా డిస్కస్ చేస్తాం. ఓకే. ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు, మీరా లేకపోతే? ఇద్దరం. ఇద్దరు. మీరు అట్లా కనిపించరే, విజయ్ గారు కనిపిస్తారు కానీ మీరు కనిపించరు అసలుకి. అట్లా ఎందుకు కాళ్ళ మీద కాలు వేసుకున్నా కదా నేను. అట్లా అని కాదు, అంత జోయల్గా అనిపించరు, చాలా ఇంట్రోవర్ట్గా అనిపిస్తారు. ఇంట్రోవర్ట్ తన ఎక్స్ట్రోవర్ట్ అనే ప్రపంచానికి తెలిసిపోయింది. ఎక్స్ట్రోవర్టెడ్ అసలు కాదు ఆయన. అవునా? కాదు కాదు అసలు కాదు. అంటే ఇంట్రోవర్షన్కి ఎక్స్ట్రోవర్షన్ డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది ఇట్లా మాట్లాడకపోతే ఇంట్రోవర్షన్ అనుకుంటారు, ఫుల్గా మాట్లాడితే ఎక్స్ట్రోవర్షన్ అనుకుంటారు. అది కాదు అనుకుంటా నేనైతే. నా పర్స్పెక్టివ్లో సోషల్ ఇంటరాక్షన్స్, ఇప్పుడు ఓ 10 మందిలో కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు మీరు ఎనర్జీ గెయిన్ అవుతారా, ఎనర్జీ మీలో నుంచి వెళ్ళిపోతుందా అనేది ఇంట్రోవర్షన్కి ఎక్స్ట్రోవర్షన్కి డిఫరెన్స్. ఇప్పుడు ఏదైనా పార్టీకి మీరు వెళ్తే, డూ యూ ఎంజాయ్ బీయింగ్ ఇన్ దట్ పార్టీ? yes of course. ఇంటికి వెళ్ళాక యూ ఫీల్ డ్రెయిన్డా? no. సో యూఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఇంకొంచెం సేపు ఉండింటే బాగుండేది. సో యూఆర్ ప్రాపర్ ఎక్స్ట్రోవర్ట్. అంటే నేను పార్టీకి వెళ్ళడం ఆర్ ఓ 10 మందిని కలవడానికి ఇష్టపడతా, కానీ ఇంటికి వెళ్ళాక నాకు ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. అవునా? సో క్లియర్లీ ఐఎమ్ అన్ ఇంట్రోవర్టెడ్ ఫెలో. ఓకే. మా అన్న కూడా కొంచెం ఇంట్రోవర్టెడ్ యాక్చువల్లీ. నేను మొన్న ఒక ప్రమోషన్లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక మాట చెప్పారు. నేను అలా పోతూ ఉండే, ప్రతి కార్ను చూసినప్పుడల్లా అనిపిస్తుండే నేను ఎప్పుడు కారు కొంటాను అని అన్న. అంటే ఈ మధ్య వచ్చిన స్టార్ హీరోస్ అంత ఓపెన్గా మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ మంది చూస్తున్నాను. వాళ్ళు పడ్డ కష్టాలు అండ్ వాళ్ళ సక్సెస్ని రెండు షేర్ చేసుకుంటున్నారు ఇష్టపడే ఆడియన్స్కి, ఫ్యాన్స్కి. అలా ఒకటి మీకు మీ ఫ్యామిలీలో పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు? లైక్ మీ బ్రదర్ చెప్పినట్టుగా. ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. మదర్ ఫాదర్ మా కోసం సాక్రిఫైస్ చేశారు. ఇది చాలామంది మా కోసం చాలా సాక్రిఫైస్ చేసినారు. అంటే మా ఫ్యామిలీలో నన్ను నా ఎడ్యుకేషన్ కోసం మా పెద్దమ్మ, అంటే మాకు సొంతంగా ఓన్ హౌస్ లేకుండా వీ హ్యావ్ టు పుట్ సంథింగ్ యాజ్ కొలాటరల్ కదా బ్యాంక్ లోన్ తీసుకుంటున్నప్పుడు. నాకు ఒక మంచి యూనివర్సిటీ నుంచి సీట్ వచ్చింది లక్కీలీ, బికాజ్ మై స్కోర్స్ వర్ గుడ్. నా జీపీఏ ఇవన్నీ మంచిగా ఉండే కాబట్టి మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, కానీ డబ్బులు లేవు. సో ఆ విధంగా మా ఫ్యామిలీ ముందుకు వచ్చి హెల్ప్ చేయటం. మై డాడ్ సాక్రిఫైస్ సో మచ్, మై మామ్ సాక్రిఫైస్, మై బ్రదర్ ఆల్సో. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ లైక్ దిస్. బాగుంటుంది కదా 4 members మధ్య బాండింగ్, అమ్మ నాన్న స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సూపర్ స్ట్రాంగ్, బికాజ్ అవర్ పేరెంట్స్ బ్రాట్ us up like that. అర్థమైపోతుంది, వాళ్ళ కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. ఏంటంటే ప్రతి పిక్. యు మెట్ మై పేరెంట్స్ సమ్వేర్? అంటే ఐ మెట్ యువర్ ఫాదర్. ఓకే ఓకే, నైస్. ఐ మెట్ యువర్ ఫాదర్ అండ్ he told to me I saw each and every interview of you, Roshan. అవునా? yes. చూస్తుంటారు మా డాడీ, అన్నీ ఫాలో అవుతారు. అవునా? సినిమాలు అన్నీ, పొలిటిక్స్ అయితే మా డాడీ ఫుల్ ఫాలో అవుతారు. అవునా? ఓ, మేము అసలు దింపేయండి ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి కంటెస్ట్. మా డాడీకి అట్లాంటివి మా డాడీకి ఏంటంటే, అరే నువ్వన్నా ఏదన్నా జాబ్ చేస్తుంటే ఎంత స్ట్రెస్ లేకపోతుండేరా, నేను మంచిగా ఏదన్నా మన ఊరికి వెళ్ళిపోయి మన ఊర్లో ఇంట్లో ఉంటుండే, నువ్వు కూడా ఇద్దరు హీరోలు కాబట్టి ఫుల్ స్ట్రెస్ అయిపోయింది లైఫ్ అని స్ట్రెస్లో ఉంటుంటారు అప్పుడప్పుడు. బికాజ్ వెరీ హార్డ్, దీస్ ఫీల్డ్స్, క్రియేటివ్ ఫీల్డ్స్ ఆర్ క్వైట్ హార్డ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారు అండ్ విజయ్ దేవరకొండ గారు కన్వర్సేషన్ చూసిన తర్వాత స్టార్స్ అంటే ఇలా ఉంటారు కదా, అలా కాదు కదా అనిపించిన ఆ సిచ్యువేషన్ బాగా కనిపించింది అందరిలో. అమ్మకి కానీ నాన్నకి కానీ లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అన్న దాని గురించి షేర్ చేసుకున్న విధానం అంటే ఏమని చెప్తారు? ఐ వాజ్ నాట్ దేర్, నేను షూటింగ్లో ఉండే ఆ పర్టికులర్. చూసారు కదా వీడియో అయితే చూసిన, అంటే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వలేదు దాని గురించి. కానీ అన్న, మై డాడ్ ఈజ్ అ హ్యూజ్ చిరంజీవి సార్ ఫ్యాన్. ఎవరైనా ఈ జనరేషన్ వరకు కూడా ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిందంటే చిరంజీవి సార్ జర్నీ చూసి, చిరంజీవి ఆయన జర్నీ నుంచి ఇన్స్పైర్ అయ్యే వచ్చిండ్రు సో మెనీ యంగ్ యాక్టర్స్.
మా డాడీ కూడా అట్లనే ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చినది కూడా ఆయన సినిమాలు చూసి ఆయన ప్రేమించి ఎట్లనో సినిమాలకు వద్దామనే స్పేస్లో ఆయన కూడా అనుకుంటుండే అప్పుడు. అదే పిచ్చి మా అన్నకు కూడా వచ్చింది. సో వెన్ ఎవర్ హీ సీస్, ఇప్పుడు గీతగోవిందం సక్సెస్ ఫంక్షన్లో సక్సెస్ మీట్కి వచ్చారా? అవును, చిరంజీవి సార్ విజయ్ గురించి మాట్లాడడం చూసి, మొన్న ఈవెంట్లో ఎందుకు బేబీ ఈవెంట్లో నా గురించి మాట్లాడారు చిరంజీవి సార్. సో ఇట్ ఈస్ ఆల్ అన్రియల్. ఇవన్నీ డ్రీమ్స్. అమ్మ అన్నయ్య అంటారు కదా, చాలా ఇష్టం ఆమెకి. యా, హూ డజంట్ లవ్ హిమ్. యా. సో అక్కడ సక్సెస్ మీట్కి వచ్చారు, ఇక్కడ మీ బేబీస్ రెండు వచ్చారు అన్నమాట. అండ్ మా సినిమా గురించి 30 నిమిషాలు మాట్లాడి 30 minutes on a stage talking about young actors like us is something. అంటే ఆయనకి అంత ఇష్టమైన సినిమా అని అర్థమైంది అక్కడనే. ఓకే, సూపర్ గ్రేట్. నా అన్న నిజంగానే వాడతారా షాంపూ అయిపోయిన తర్వాత కూడా వాటర్ పోసి? బాత్రూంలో ఏం జరుగుతుంది నాకేం తెలిసిపోయి. నిజంగా అదే మనమంతా సోప్స్ కానీ టూత్పేస్ట్లు కూడా, టూత్పేస్ట్ నాకైతే అలవాటు ఉంది. ఇది లాస్ట్ వరకు మొత్తం తీయాలి టూత్పేస్ట్ అనేది అందరికీ ఉంటుంది. ఓకే, వై వేస్ట్ అనేది. ట్రోల్స్ని, మీమ్స్ని, అంటే వచ్చే రకరకాల గాసిప్స్ని మీరంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి యు నో వెరీ వెల్. బట్ ఐ విల్ నో వాట్ ఇస్ దే బోత్ ఆర్ నాట్ ఇన్ టు ఇండస్ట్రీ. ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ చెప్పినప్పుడు ఎలా దాన్ని తీసుకుంటారు? మేమున్న సర్కిల్లో, మా సర్కిల్ అందరికీ అర్థమైపోయింది ఏది ఎందుకు ఫేక్ అనేది. నేనేమంటున్నా అంటే మనమే కాకుండా అందరికీ ఒక పబ్లిక్ సర్వీస్ లాగా అనుకొని, ఊర్లో ఉన్న వాళ్ళకి, టౌన్స్లలో ఉన్న వాళ్ళకి, వాటెవర్ Tier 2 Tier 3 వాటెవర్, అందరికీ ఏం చెప్పాలంటే ఏదైనా ఈజీగా నమ్మేయకండి. థింక్ ట్వైస్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ యు సీ. న్యూస్ పేపర్లో అయినా, మీడియాలో అయినా, మీమ్స్లో అయినా, ట్రోల్స్లో అయినా, ఎక్కడైనా, వాటెవర్. ఈవెన్ ఇఫ్ అన్ యాక్టర్ ఇస్ డైరెక్ట్లీ సేయింగ్ సంథింగ్, దెర్ ఇస్ అన్ ఇంటెన్షన్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ సేయింగ్ దట్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కువ అంటే ఇనిషియల్ నేమ్తో పాపులర్ అయిన యాక్టర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. ఐ థింక్ మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, దేవరకొండ ఉన్న మీ రిలేటివ్స్ కావచ్చు, ఐ థింక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. డెఫినెట్లీ. మా ఫ్యామిలీ పేరు నిలబెట్టారా, అంటే మనం ఏదైనా చేస్తేనే మా ఇంటి పేరు నిలబెట్టారా అని చెప్పుకుంటాం కదా కామన్గా, మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అట్లా ఇది వచ్చినప్పుడు రిలేటివ్స్ ఎలా మాట్లాడతారు దీని గురించి ఎక్కువ? వెరీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సూపర్ ప్రౌడ్. ప్రతి ఒక్కరు, మా ఫ్రెండ్స్ కూడా. అండ్ అంటే విజయ్ దగ్గర నుంచి మెల్లమెల్ల, అంటే ముందు ఆల్రెడీ సినిమాలు ట్రై చేస్తున్నాను, ఎప్పుడో 2010 నుంచి ఉంది కదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా ఇవన్నీ ట్రై చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి, అక్కడిక్కడ యాడ్స్లో కూడా చేసి, థియేటర్ ప్లేస్ చేసి. సో మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ మైండ్లో పడిపోయింది వీడే ఎప్పుడప్పుడు సినిమాలకు వస్తాడు, ట్రై చేస్తుండు అని. సో ఆయన సక్సెస్ వచ్చినప్పుడు ఒక విధంగా ఉండేది. నాదైతే అసలు అన్ఎక్స్పెక్టెడే. నేను అనుకోకుండా వచ్చిన యాక్సిడెంటల్ యాక్టర్ సడన్లీ బేబీతోటి మంచి పేరు రావటం. సో మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ ఆర్ సూపర్ హ్యాపీ, సూపర్ ప్రౌడ్ ఆఫ్ సీయింగ్ మీ ఇన్ దట్ స్పేస్. సో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్కి ఆనంద్ వస్తే చాలు, మాకు ఎవరు అక్కర్లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అక్కర్లేదు అనేలా మీరు ఓన్గా మీ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అండ్ అది చాలామంది దాన్ని ప్రౌడ్గా, హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ రీసెంట్గా వచ్చిన హీరోస్లో మిమ్మల్ని చూడటం అట్లా మేమందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 31st గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? గమ్ గమ్ గణేష ఒక మంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు, కామెడీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆర్ సర్ప్రైజ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ మంచిగా, అంటే ఇప్పుడు ఈ సమ్మర్ అంతా సినిమాలు లేవని, పాలిటిక్స్, ఐపీఎల్ కూడా అయిపోయి ఉంటుంది, కాలేజెస్ రీఓపెనింగ్ త్వరలో అవుతుంటుంది, June 2nd వీక్లో అనుకుంటా, స్కూల్స్, కాలేజెస్, అవన్నిటి ముందే ఒక మంచి కామెడీ సినిమా వస్తుంది, వచ్చి చూడండి హాయిగా. అంటే యూ ఫర్గెట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద థియేటర్. సో యూల్ ఎంజాయ్ ద ఫిలిం. ఇట్స్ a 2-hour
2 or 10 minutes. మూవీ చూసే ఉంటారు కదా ఆల్రెడీ. యా చూసిన. గట్టిగా కొట్టబోతున్నాను మళ్ళీ అనిపించిందా? అలాంటివి ఐ డోంట్ నో. అండ్ నాకు థియేటర్లో ఎక్కువ సినిమాలు చూడలేదు, సో ఐ డోంట్ నో వాట్. నాకు సినిమా నచ్చిందా యాజ్ పర్సనలీ నాకు తెలుస్తుంది, కానీ వైడ్గా ఆడియన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేయాలి. నేను బేబీ కూడా చెప్పలేకపోయినా, అసలు బేబీ కూడా ఎన్నోసార్లు చూసుంటా కదా, ఓకే మంచి సినిమా తీసినాం రా భయ్య అని అనిపించింది. ఎప్పుడైనా రియల్ లైఫ్లో వైష్ణవ్ లాంటి క్యారెక్టర్స్ చూసారా మీరు? అంటే నేను అంటే బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్నాను. ఓకే, భలే ఎస్కేప్ అయ్యారు. స్మార్ట్. ఓకే, అంటే అసలు రియల్ లైఫ్లో చూడలే క్యారెక్టర్ నేను అంటుంది. లేదు అంటే తెలియదు అంతమంది. ఐ డోంట్ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ హూ ఆర్ గర్ల్స్ ఆల్సో. ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ గర్ల్స్. ఓకే, సో ఇంకా ప్రేమలో పడలే అయితే? నాట్ రైట్ నౌ. ఓకే, వాళ్ళు పడి ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు. మేబీ. సో వీటికి కొంచెం దూరం బాబు. సో ఎనీ హ్యావ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గమ్ గమ్ గణేష. 31st వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి డిఫరెంట్ లుక్తో కనిపించబోతున్నారు. మోర్ ఓవర్ 6 ప్యాక్తో కనిపించబోతున్నారు కాబట్టి ఎస్, హోప్ఫుల్లీ దే ఎంజాయ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. యా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.